గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మా కటింగ్ చేయించుకోబోతున్నాం చాలా రోజుల తర్వాత. మినిమం 5 months పైన అవుతుంది. ఇప్పుడైతే నేను ఫుల్ ఇది తీసేపోతున్నాను. ప్లస్ ఇది కూడా ఫుల్ ఇంత షార్ట్ ఉంటుంది. చాలా ఇప్పుడు ఒక 5 years అయి ఉంటుంది నేను నా పాత కటింగ్కి వెళ్ళి. ఆ కటింగ్ చాలా బాగుంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. ఫోటో మీకు ఇక్కడ పైన పెడతాను. ఫోటో అది చాలా అందంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఆ ఫోటో మాత్రం. నేను ఎప్పుడు ఆ ఫోటో ఎందుకు ఇష్టం అంటే సడన్గా నేను ఆ కటింగ్ చేయించుకున్నాను అర్జెంటుగా. ఎందుకంటే మేము ఊరు వెళ్ళాలి, ఊరు వెళ్ళడం కోసం కటింగ్ చేయించుకున్నాను. ఇలాగే ఉండేది నా జుట్టు గెడ్డం ఇవన్నీ. మ్యారేజ్కి ఇలా అటెండ్ అవుతే బాగుంది కాబట్టి నీట్గా చేయించుకున్నాను. అది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండేది, చాలా అందంగా ఉండేవాడిని అప్పుడు. కొద్దిగా సన్నం కూడా, ఇప్పుడు లవ్ అయ్యాను. ఇప్పుడైతే కటింగ్కి ఎందుకు ఇది అంటున్నానంటే ఇది ప్రమోషన్ వీడియో. ఇది మా అన్నయ్యదే, మా అన్నయ్య కటింగ్ షాపు. చాలా ప్రీమియంగా ఉంటుంది అక్కడ. సీటింగ్ పొజిషన్ కానీ అన్ని ఐటమ్స్ ఏ ఐటమ్స్ మీకు మ్యారేజ్కి కావాలన్నా లేకపోతే రిసెప్షన్కి మేకప్ చేయాలన్నా గ్లో పెరగాలన్నా మా అన్నయ్య దగ్గర ఇప్పుడు చేయించుకుంటున్నారు. మీకు కావాల్సి వస్తే మీకు అడ్రస్, ఈ ఫోటో ఇదన్నీ మా అన్నయ్య నెంబర్ కూడా పెడతాను. మీరు కాల్ చేసి అడగచ్చు అడ్రస్ ఇవన్నీ. ప్లస్ డిస్కౌంట్ కూడా మా అన్నయ్య చెప్తారు డిస్కౌంట్ ఎంత అనేది. నేను కూడా ఇప్పుడు డిస్కౌంట్తోనే చేయించుకోబోతున్నాను. అది అందుకనే ఇప్పుడైతే నా పెద్ద బండి మీద వెళ్ళిపోతున్నాను, చిన్న బండి మీద కాదు. ఎందుకంటే లొకేషన్ చూసుకొని వెళ్ళాలి నేను. ఇది అందుకనే. ఎందుకోసం అంటే చిన్న స్కూటీ మీద ఫుల్ నొప్పి వచ్చేస్తుంది, హ్యాండిల్ అటు ఇటు అయిపోతుంది. అందుకని నా పెద్ద బండి మీద ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఓకే గైస్, ఎవరైనా మిస్ అవుతే కష్టమే, నాకైతే తెలియదు. ఎందుకంటే మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు గైస్. ఇప్పుడు అక్కడికి చాలా వరకు వెళ్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత మొత్తం వీడియో తీసిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయిలకి డిఫరెంట్గా స్టైలర్స్ ఉన్నారు, అంటే కటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు సపరేట్గా. ఒకలే కాదు, చాలామంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే రేపు జరగబోతున్న క్రికెట్ మ్యాచ్ ఎవ్వరూ మిస్ కాకండి. మీరు ఇండియాకా పాకిస్తాన్కి సపోర్ట్ ఎవరు చేస్తున్నారు అది చెప్పండి. ఓకే, రేపు కంపల్సరీగా మిస్ అవ్వద్దు. నేనైతే యూట్యూబ్లో పెట్టబోతున్నాను రేపు మన క్రికెట్ మ్యాచ్ హాఫ్గా పెట్టబోతున్నాను. ఏంటంటే ఎందుకు హాఫ్గా పెడుతున్నానంటే వికెట్స్ లేకపోతే 6 అవే పెడతాను, మిగతాది ఏది పెట్టను. ఫుల్గా పెడితే చాలా కష్టం, మినిమం 6 గంటల పైన పెట్టుకోవాలి. అది అందుకనే నేను హాఫ్గా పెడతాను. నాకు రేపు కూడా చాలా వీడియో పనులు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు కటింగ్ వెళ్ళిపోతున్నాను, రేపు వెళ్ళడం కాదు. అది అందుకనే లెట్స్ గో టు కటింగ్ షాప్. ఇదైతే బీచ్ లొకేషను. ఆర్కే బీచ్ డౌన్ వెళ్తాం కదా, ఈ పైనుంచి కిందకి ఇక్కడే ఉంటుంది. ఇంకోండి మా అన్నయ్య సెలూన్ షాపు. ఇంకోండి ఈ అద్దాలు ఉన్నాయి కదా, దీని లోపల ఇంకోండి మెరుస్తుంది కదా లైటింగ్ లాగా, ఇదే. ఇంకోండి ఇక్కడ కాఫీ షాప్ ఉంది, ఇక్కడ స్టైలర్స్ ఇదే గర్ల్స్ బట్టలు ఉన్నాయి. ఇలా వెళ్తే మీకు పైకి వెళ్తే కూడా వస్తుంది. ఇక్కడ మీకు కింద కూడా గుడి ఉంటుంది, దీని లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాం. ఓకేనా, డేట్ పార్క్ చేస్తాం, ఇక్కడ నీట్గా వెళ్ళిపోదాం. ఇంకోండి ఇది కాఫీ షాప్ అనుకుంటాను లోపల. ఇంకోండి ఎంట్రన్స్ ఇది మంది, ఈ పైకి వెళ్ళిపోవడం. ఇంకోండి డ్రెస్సెస్ చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. ఇంకోండి మళ్ళీ ఇక్కడ ఒకటి కూడా ఉంది, డైరెక్ట్ పైకి వెళ్ళిపోవడం. మంది ఇక్కడ కూడా ఉంది. మన పీవీసీ డోర్స్ లాగే ఉంది, మన పాత పీవీసీ ఉంది కదా అదే. అండి లోపలికి వచ్చింది, పెద్ద క్లాసీ ఉంది. ఇంకోటి మా బ్రదర్ ఇంకోటి క్లాసిక్ లుక్ ఉంది, చూసారు కదా, ఫుల్ క్లాసిక్ లుక్. హైలైట్ లుక్.
మొత్తం ప్రీమియమే. ఇవేవి బ్రాండ్సే, ఇవన్నీ బ్రాండ్లే, నాన్ బ్రాండ్స్ అయితే కాదు. మీరు కలరింగ్ వేసుకోవాలంటే హెడ్ ఇవన్నీ చేస్తారు కదా, అది హెడ్కి సంబంధించింది కూడా ఇదే. ఇవన్నీ నేను ఎక్కువ యూజ్ చేయలేదు, ట్రై చేద్దాం. కానీ పెయింటింగ్ మొత్తం చాలా అద్భుతం గైస్, ప్రీమియం మొత్తం. అసలు ఈ మొత్తం ఫుల్ హైలైట్. నేనైతే షాక్, ఇంత చిన్న ప్లేస్లో, బీచ్ ప్లేస్లోనే మీకు ఎవరు కావాల్సి వస్తే ఎవరైనా రండి, డిస్కౌంట్ ఇస్తాడు మా అన్నయ్య. ఈ వీడియో అయినా చూసి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో ఉంటుంది, చెక్అవుట్ చేయండి, ఓకేనా? చూడండి ఎంత బాగా కటింగ్ చేస్తారు, చాలా బాగా కటింగ్ చేస్తారు, నీట్గా పద్ధతిగా చేస్తారు ఏదైనా. మనమైతే కటింగ్కి వెళ్ళిపోదాం. నా మొహం కూడా చూపించేస్తాను, ఇలా ఉంటుంది నా మొహం. ఇవ్వండి, ఇలా ఉంది, కనబట్టలేదేమో, ఇలా చూపిస్తాను. మనం ఇప్పుడు కనబడుతుంది కదా, ఇంకో ఇంత హెయిర్ ఉంది కదా, ఫుల్ తగ్గించిపోతున్నా. గెడ్డం ఇవన్నీ ఫుల్ హైలైట్. ఎంత అవుతుందో తెలియదు కానీ చూద్దాం ఒకసారి రేట్ అనేది, ఓకేనా? వెళ్ళిపోతాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, లేడీస్కి కూడా మంచి హెయిర్ స్టైలిష్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే మంచి హెయిర్ స్టైల్స్ చేస్తారు. మా అన్నయ్య అయితే కాస్ట్ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది కాబట్టి, ఒక్కొక్కటి ఒక రేట్లో ఉంటుంది కాబట్టి చెప్పలేదు. అందుకనే లేడీస్కి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. లేడీస్కి మాత్రం ఉంటారు, మెన్స్కి ఆల్రెడీ ముందే చెప్పాను, ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీకు ఏ విధంగా మీకు కట్ చేసి రిజల్ట్ అనేది చూపిస్తారు. ఎంత పర్ఫెక్షన్ అంటే అంత పర్ఫెక్షన్. గెడ్డం దగ్గర నుంచి, మీసాల నుంచి, జుట్టు వరకు మీకు ఫేస్ ప్యాక్ కానీ ఏవైనా ఉన్నా అవి, ఈ పింపుల్స్ లేకపోతే బ్రైట్నెస్ లేకపోయినా అవైనా మీకు కంపల్సరీగా చేస్తాడు మా అన్నయ్య అయితే, పక్కా. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి కటింగ్కి ఎంత అవుతుంది అనేది నేనైతే చెప్తాను. ఆ ప్రైస్ అనేది నాకైతే షాక్ అనిపిస్తుంది, ప్రైస్ ఎంత పడుతుంది అనేది. అంటే చిన్న షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేవాడిని. అది అరౌండ్ 100 నుంచి 200 లోపల ఉంటుంది, జస్ట్ కటింగ్ మాత్రమే, ఇంకేముండదు. గెడ్డ నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర తీయించుకోలే, ఎందుకంటే చిరాకు నాకు. ఎందుకంటే నా గెడ్డం నేనే తీసుకుంటాను కాబట్టి, ఎందుకంటే నాకు గెడ్డం మీద ప్రేమ. అంటే గెడ్డ ఉంటే కొద్దిగా లుక్ వస్తుంది, గెడ్డ లేకపోతే లుక్ రాదు, నాకు అది చిరాకు. అందుకనే ఇప్పుడైతే నేను మీకు ముందే చెప్తున్నాను, ఇక్కడ ఇది కూడా ఉంది చూసారుగా, ఇది లేడీస్ది, ఇది కూడా లేడీస్దే, ఓకేనా? మీకు లేడీస్ది ఎక్కువ ప్రిఫర్ ఎందుకు చేస్తున్నానంటే, లేడీస్ది చాలా బాగా నీట్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే, నేను మా అన్నయ్య ఒకసారి వీడియో పెట్టాడు, చూసాను, చాలా బాగుంది. మా అన్నయ్య ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను పెడతాను, ఫోన్ నెంబర్ పెడతాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతాను, ఎందుకంటే ఫోన్లో అవ్వలేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీకు మెసేజ్ చేసి లొకేషన్ షేర్ చేయమని. ఆల్రెడీ లొకేషన్ కూడా పెట్టాను కరెక్ట్గా. ఎవరికైనా మీకు ఆల్రెడీ లింక్, ఇది నా యూట్యూబ్లోని మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో దీని లింక్ కూడా నేను పెడతాను. కావాల్సి వస్తే అలా కూడా చెక్ ఇన్ అవ్వండి. బెస్ట్ అది అలా కూడా చూసుకొని మీరు మ్యాప్ ద్వారా చూసుకొని రావచ్చు. ఇప్పుడు నేను కూడా మ్యాప్ ద్వారా చూసుకొని వచ్చాను. ఫస్ట్ ఎక్కడ మన జగదాంబ దగ్గరే మా అన్నయ్య ఇల్లు, జగదాంబ దగ్గరే అనుకున్నాను నేను, అక్కడే ఉంటుంది కదా, డైరెక్ట్గా వెళ్ళిపోదామని అనుకున్నాను. అని నాకు ఒక డౌట్ వచ్చింది, జగదాంబ కాదు కదా, ఎక్కడో కొద్ది దూరంలో అనుకున్నాను. గెస్ చేశాను, బీచ్ రోడ్డే. నాకు అది డౌట్ కొట్టింది, అందుకనే. ఇద్దరు సిట్టింగ్ కూడా చాలా బాగుంది, అంత బాగుందంటే అంత ప్రీమియంగా ఉంది సీటింగ్ మాత్రం. ఇక్కడ అన్ని సీటింగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మిర్రర్ కూడా నా ముందు చాలా బాగుంది. ఇప్పుడైతే నా జుట్టు కట్ అయిపోతుంది, ఇంకాసేపట్లో మా అన్నీ వచ్చిన తర్వాత కట్ చేయించుకోబోతున్నాను. ఎందుకంటే మా అన్నీ ఉంటే నీట్గా కట్ చేపిస్తాడు కాబట్టి. నేను ఆల్రెడీ మా అన్నీకి నా
5 years ముందు తీసిన ఫోటో ఉంది కదా, అది చూపించాను. మా అన్న అయితే ఓకే అన్నాడు, చేసేస్తాను. మా మమ్మీకి ఫోన్ చేసి గుండు కొట్టించేద్దాంలే సరిపోతే బాగుంటుందా అన్నాడు మా అన్నయ్య. వద్దని నాకు నార్మల్గా ఈ చిన్న కటింగ్ చాలు, బెస్ట్ అది బాగుంటుంది అని చెప్పాను. కటింగ్ చేయించేస్తాను అన్నాడు అన్న. ఇంకా సేపట్లో వచ్చిన తర్వాత కటింగ్, మీకు కటింగ్ కూడా నీట్గా చూపిస్తాను ఎలాగవుతుంది అనేది, ఓకేనా? Long hair to short hair. ఇక్కడ వరకు లాంగ్ హెయిర్ ఇక్కడ వెళ్ళిపోయింది, తీసుకోండి. చాలా చిన్నది అయిపోయింది. ఇక్కడ ఉంది హెయిర్. వెనక 3 లేదు, లేదు కూడా ఈ ఎడ్జిట్లో కూడా లేవు. దించుకొని ఏం లేదు, ఏం లేదు. ఇంకొక 5 months మళ్ళీ గ్రోత్ గట్టిగానే ఉంటుంది. ఇది అవుట్కమ్. లాంగ్ హెయిర్ ఉండేది, ఫుల్ వెనకతలు పిలక చేసుకునేవండి. ఫుల్ గడ్డ అటు ఇటు కాకుండా ఫుల్ తిరిగింది. ఇప్పుడు చూడండి లుక్ ఎలా ఉందో, ఫుల్ హైలైట్ లుక్. మీకు ఇప్పుడు కనబడుతుంది బాగా, చూడండి ఎంత బాగుందో. ఫుల్ హైలైట్ సైడ్ నుంచి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నాకు మెసేజ్ చేసినా, లేకపోతే ఈ వీడియో తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి చూపిస్తే డిస్కౌంట్ కూడా ఇస్తాడు మా అన్నయ్య. కంపల్సరీ లేడీస్కైనా మెన్స్కైనా డిస్కౌంట్ పక్కా. నా పేరు తెలిసిన వాళ్ళు అయితే కంపల్సరీగా చెప్పచ్చు, మా అన్నయ్యకి ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు కలరింగ్ కూడా హై క్వాలిటీ ఉంటుంది, లో క్వాలిటీ అనేది ఉండదు. మొత్తం ప్రీమియం క్వాలిటీయే కలరింగ్ అయినా, అంటే హెయిర్ కలరింగ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా అవేనా. ప్లస్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ యాస్టీజ్ అదే క్వాలిటీ ఉంటుంది, నాన్ క్వాలిటీ అయితే ఉండదు అన్ని దగ్గర. నేను ఆల్రెడీ అడిగాను, మంచి బ్రాండ్స్ ఉంటాయి. నా చిన్న బ్రాండ్స్ ఉండవు, ఓన్లీ హై బ్రాండ్సే, అవన్నీ కాస్ట్ ఎక్కువ, ఓకేనా? మీరైతే మర్చిపోద్దు, రేపైతే పెద్ద మ్యాచ్ ఉంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. రేపు కూడా మంచి వీడియో వస్తుంది, రేపు ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకే? నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకే? అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాది బ్యాచిలర్ బైకర్ 390, నాది యూట్యూబ్ కూడా బ్యాచిలర్ బైకర్ 390. ఒక్కటే డిఫరెంట్ అది, అందుకనే నేనైతే పక్కా చెప్తున్నాను, మీరైతే ఫుల్ ఫిదా అయిపోతారు కటింగ్ చేసినందుకు. నేనైతే ఫుల్ ఫిదా కటింగ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో అవుట్పుట్. నేనైతే అసలు షాక్, నేను ఎంత బాగా కటింగ్ చేయించుకుంటానని. అది అందుకనే మీరు వస్తే కంపల్సరీగా కటింగ్ చేయించుకోండి, లేడీస్ అండ్ మెన్స్, ఓకే? థ్యాంక్ యూ. లెట్స్ గో టు హోమ్. మీకోసం డీటెయిల్గా ఇది తీస్తున్నాను. ఇంకోండి లొకేషన్ చూసారు కదా, ఇదే ఈ లొకేషను ఇక్కడే ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళాలి, ఈ లోపల నుంచి పైకి వెళ్తే మీకు ఇది వస్తుంది, ఓకేనా? నేను అందుకోసం డీటెయిల్గా ఇక్కడ ఇది ఉంది చూసారు కదా అడ్రస్. మీకు మళ్ళీ డీటెయిల్ కోసం బీచ్ రోడ్ లోపలికి పైనుంచి కిందకు వస్తే, ఆర్కే బీచ్ కిందకు వస్తే ఉంటుంది మీకు ఇక్కడ కాఫీ షాప్. ఇది
ఈ లొకేషన్ మీకు అర్థమైపోతుంది, లొకేషన్ కూడా పెడతాను పక్క. ఓకేనా గ్యాస్, థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్. నేనైతే అక్కడ వీడియో తెలియపోయాను, ఎందుకంటే నేను ఇప్పుడు 11 o'clockకి వెళ్తే 1:30కి వచ్చాను బయటికి. 11 o'clockకి అక్కడ వెళ్ళి ఎంత 2.5 hours ఇక్కడే దీని గురించి కటింగ్కే. ఎందుకంటే ఇక్కడ వరకు ఉంది జుట్టు, ఇదేమో ఇక్కడ వరకు ఇలా వాలిపోయి ఉంది. అందుకనే జాగ్రత్తగా, నాది కొద్దిగా హార్డ్ హెయిర్ కాబట్టి కొద్దిగా కటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడాలి. ప్లస్ జాగ్రత్త చేయించుకున్నాను నేను. కొద్దిగా స్లోగా చేయండి, కొద్దిగా నీట్గా స్లోగా చేస్తూ ఉంటే నేను చెప్తూ ఉంటాను ఏదైతేననేది చెప్పుకుంటూ వచ్చాను. వాళ్ళ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తారు, నైట్ 9కి క్లోజ్ చేస్తారు. మా అన్నయ్య ముందే 9కి వెళ్ళి 9కి క్లోజ్ చేస్తాడు. మా అన్నయ్యే, ఇంకెవరు రారు. వర్కర్స్ అదే ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు కదా, బ్రదరు మళ్ళీ ఓన్లీ ఇద్దరు, ఒకళ్ళు బాయ్ ఉన్నారంట కటింగ్ చేయడానికి. గర్ల్స్ అయితే 2-3 ఉన్నారు గర్ల్స్ కోసం. బాయ్స్ తక్కువ కాబట్టి గర్ల్సే అది ఎక్కువ పెట్టుకున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ కటింగ్ చేయడం పూర్తి అయిపోయిన తర్వాత ఒక లేడీ కూడా వచ్చింది కరెక్ట్గా భోజనం టైంలోనే. అప్పుడు చూశాను, నేను అడిగాను బాయ్స్కి కటింగ్ ఎన్ని మంది ఉన్నారంటే ఒకళ్ళే ఉన్నారు, ఒకళ్ళే 2. లేడీస్కి మాత్రం 2-3 ఉన్నారంట. అది అందుకోసమే వాళ్ళు బాయ్స్ వచ్చే టైమింగ్ అయితే వీళ్ళు 10 o'clockకి వస్తారంట. 9కి ఓపెన్ చేస్తే వీళ్ళు ఒక్కొక్కసారి ముందుగానే వచ్చేస్తారు. వీళ్ళు 7 o'clockకి వెళ్ళిపోతారు బాయ్. గర్ల్స్ వచ్చి 11కి వస్తారు. 11 నుంచి నైట్ 7 వరకు ఉంటారంట, సేమ్ టైమింగే. ఇంకోటి విషయం ఏంటంటే మళ్ళీ గర్ల్ అండ్ బాయ్ ఇంకోళ్ళు ఉంటారు, వాళ్ళు 7 నుంచి 9 వరకు ఉంటారు. ఎవరైనా నైట్ టైము కటింగ్ చేయడానికి కానీ లేకపోతే ఏమైనా ఫంక్షన్ ఇదే ఉంటే వాళ్ళు చేసుకోవడం కోసం ఇంకోళ్ళని కూడా పెట్టుకున్నారు. అది అందుకనే టైమింగ్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. కటింగ్ చూసారు కదా ఎంత బాగుందో, మీరు ఆల్రెడీ చూసుంటారు. అక్కడ నేను ఆల్రెడీ వీడియో తీసినప్పుడు కటింగ్ చూసుంటారు. కానీ బాగుంది కటింగ్ మాత్రం, నచ్చింది, చాలా బాగా నచ్చింది. మీరైతే పక్కా నేను చెప్తున్నాను కదా, మీరైతే వెళ్ళండి. ఈ వీడియో కానీ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, నా పేజ్ ఇవి చెప్పినా డిస్కౌంట్ ఇస్తాడు మా అన్నయ్య కంపల్సరీ, పక్కా. ఇది నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. ఓకేనా, ప్లీజ్ నా వీడియోలు చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు, ప్లస్ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, ఫాలో చేయట్లే. ప్లీజ్, నాకు చాలా బాధేస్తుంది. నేను ట్రై చేస్తున్నాను వీడియోలు తీయడానికి, ఇంకాస్త బాగా ట్రై చేస్తూనే ఉంటాను తీయడం కోసం. మీకోసం నేను ట్రై చేస్తాను. అంటే ఒక్క జోనర్ కాకుండా మొత్తం అన్ని జోనర్లో నేను ట్రై చేస్తున్నాను. అది అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.